తప్పుడు హామీలు ఇచ్చి పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి 151 స్థానాలతో ఒక పెద్ద మనిషి అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ప్యాలెస్ దాటి రాకుండా అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి తీసుకెళ్లినటువంటి విషయం మనందరం కూడా చూశాం. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి ప్రజలు అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మేము అధికారంలోకి వచ్చి 8 మాసాలు పూర్తవుతుంది. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, మేము అధికారంలో వచ్చిన నాటికి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఆ స్థానంలో ఉండి పరిపాలన చేయగలుగుతున్నారు. ఇంకొక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ స్థానానికి నమస్కారం పెట్టి వెళ్లిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 11 లక్షల కోట్ల అప్పు, ఉద్యోగస్తులకు జీతాలు లేవు, జీతాలు లేవు, పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ రోజు కాంట్రాక్టులు చేసినటువంటి కాంట్రాక్టులకి లక్షల కోట్ల రూపాయలు పెళ్లిని పెట్టారు. 5 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి లేదు. ఇటువంటి పరిస్థితిలో మేము అధికారంలోకి వచ్చాము. మేము కూడా చాలా భయపడ్డాం. ఒక 3 మాసాలు శాఖల మీద సమీక్షలు చేస్తే ఏ శాఖలో చూసినా అప్పులు తప్ప ఏమీ కనబడినటువంటి పరిస్థితులు, జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి, రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పు. ఇవన్నీ చూసిన తర్వాత మన రాష్ట్రానికి ఒక అదృష్టం ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో 22 మంది పార్లమెంటు సభ్యులు మన రాష్ట్రం నుంచి గెలిచారు కాబట్టి కేంద్రంలో మన రాష్ట్రం యొక్క గౌరవం పెరిగింది. డే 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఎనలేనటువంటి సహాయం అందిస్తుంది కాబట్టే మనం ఈరోజు నిలదొక్కుకోగలిగాం, పాలన చెయ్యగలుగుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 8 మాసాల్లో కాంట్రాక్టులకు బాకీలన్నీ కూడా తీరుస్తున్నాం. 5 సంవత్సరాలు ఆగిపోయినటువంటి అభివృద్ధి అంతా మళ్లీ గాడిలో పెట్టాం. అదేదో నేను చెప్పడం కాదు, మీకు కూడా తెలుసు. పల్లి పండుగ కింద 5,000 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నాం. మళ్లీ తార్ రోడ్లు ప్రారంభమయ్యాయి. ఆర్ఎన్బి రోడ్లు 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడైతే గోతులు అయిపోయాయో గోతులన్నీ కూడా పూడ్చే పనిలో ఉన్నాం. ఆగిపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా మళ్లీ ఒక ప్రాధాన్యత క్రమంలో ప్రారంభించే స్థాయికి తీసుకొచ్చాం. దీనికి తోడు ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని మళ్లీ గాడిలో పెట్టి
26 జూన్కి ప్రారంభించాలని ఉద్దేశంతో పనిచేస్తున్నాం. మళ్ళీ అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆగిపోయినటువంటి పనులన్నీ మళ్ళీ టెండర్లు పిలిచి అమరావతిని గాడిలో పెట్టాం. ఈరోజు ఏదైతే ఎన్నికల్లో మేము సూపర్ 6 అని హామీలు ఇచ్చాము, హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకొని ముందుకెళ్తున్నాం. ఇంకా 2-3 ప్రోగ్రామ్స్ డేట్స్ ఇచ్చి ఈ తారీఖుల్లో ఇస్తామని చెప్పాం. ఏదైతే తల్లికి వందనం, ఒక పిల్లవాడు ఉంటే 15,000 ఇస్తామని చెప్పాం. జగన్మోహన్ రెడ్డి లాగా ఎన్నికల్లో ఒకలాగా హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ఒకలాగా చేసే విధానం కాదు. మేము ఎన్నికల్లో చెప్పాం, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని. ఇచ్చిన మాట ప్రకారం రేపు వేసవి సెలవుల తర్వాత పాఠశాలల తాళాలు తీసే ముందే వారికి పుస్తకాలు, బ్యాగులు, బట్టలు మేము ఇస్తామన్నటువంటి తల్లికి వందనం 15,000 రూపాయలు వారి అకౌంట్లో వేసి ఆ పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయం చేశాం. ఎవరైతే మత్స్యకారులు వేట నిషేధ సమయంలో 5,000 రూపాయలు ఉన్నది 10,000 చేశారు. మేము 10,000, 20,000 చేస్తామన్నాం. ఇచ్చిన మాట ప్రకారం రేపు ఏప్రిల్ నెలలో మత్స్యకారులకు ఇచ్చినటువంటి మత్స్యకార భరోసా పథకం 10,000 నుంచి 20,000 పెంచి ఆ కార్యక్రమాన్ని ఇచ్చే డేట్స్ ప్రకటించాం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.